సువార్త ధ్వని సిలువ ధ్వని. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. సర్ రెవరెండ్ డాక్టర్ బి పరంజ్యోతయ్య గారికి ప్రభు పేరిట ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. రెవరెండ్ డాక్టర్ ఈ ఎలియాజర్, వికారాబాద్ ఇమ్మానుయేల్ ఏజీ చర్చి పాస్టర్ గారిని నేను. ఈ మధ్య కోవిడ్ వచ్చింది, హాస్పిటల్లో జాయిన్ అయ్యాను. చాలా బాధను అనుభవించాను. ఇంచుమించుగా మరణానికి అందుబాటులోకి వెళ్ళాను. 80% పైన ఊపిరితిత్తులు ఇన్ఫెక్షన్ వచ్చినాయి. డాక్టర్లు కూడా 1 గంటలో ఏమైనా కావచ్చని చెప్పారు. ఆ హాస్పిటల్లో ఉన్నాను, బెడ్ మీద ఉన్నాను. ఫోన్ ఆన్ చేసినప్పుడు యూట్యూబ్లో పరంజ్యోతయ్య గారు ఆ కీర్తనల గ్రంథం మీద ఒక కీర్తన వెంబడి ఇంకో కీర్తన వివరిస్తూ వస్తున్నారు. 117వ కీర్తన, స్పెషల్లీ 118వ కీర్తన ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. ఇరుకులో నుంచి విశాలతలోనికి నడిపించడం గురించి పరంజ్యోతయ్య గారు ఆ విషయాలు చెబుతూ, తను చర్చి కట్టేటప్పుడు 3 నెలల ఆ పాపతో పాస్టర్ గారు ఎంత కష్టపడ్డారు, ఆ కీర్తన దావీదికి అన్వయిస్తూ, ఆ విధంగా యేసుప్రభు వారికి అన్వయిస్తూ ఆ కీర్తన వివరించేటప్పటికి దేవుడు సూటిగా నాతో మాట్లాడాడు. ఆ వాక్యము ద్వారా దేవుడు నన్ను ఆదరించాడు. కనుక అయ్యగారు, కీర్తనల గ్రంథం మీద ఒకదాని వెంబడి ఒకటి మీరు క్రమంగా వివరిస్తున్నందుకే మీకు వందనాలు. బెడ్ మీద ఉన్నప్పుడు మీరు చెప్పిన వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడి నన్ను బలపరిచి నన్ను ఆదరించాడు. కోవిడ్ నుంచి విడుదల పొందాను. తిరిగి మా ఇంటికి వచ్చి సంఘముతో మా కుటుంబ సభ్యులతో కలిసి ఉండటానికి దేవుడు కృప అనుగ్రహించారు. మీరు చెప్పిన కీర్తనల గ్రంథం వాక్య భాగం ద్వారా దేవుడు నాతో మాట్లాడి నన్ను బలపరిచాడు. మీకు ప్రత్యేకమైన వందనాలు. జీజీఎం వ్యవస్థాపకులైన మీకు పరంజ్యోతయ్య గారికి స్పెషల్లీ ప్రత్యేకమైన వందనాలు. థ్యాంక్ యూ సో మచ్. ప్రైజ్ ద లార్డ్. యేసుని మాటలలో విలువను ఎరిగినచో నీ బ్రతుకంతా మేలుగా. అబద్ధం ఆడితే ఏమవుతుంది? ప్రకటన 21:8. ఇదెంత ప్రమాదం! పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధములాడు వారందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణం. తెలిసి కానీ తెలియక కానీ ఒక వ్యక్తి అబద్ధం ఆడితే, అబద్ధం ఆడినది నిజమే అయితే, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ అబద్ధం ఆడితే, ఇందాకే చెప్పాను, ఎవరు మెచ్చుకుంటారో ఎవరు మెచ్చుకోరో. భర్త అబద్ధం ఆడితే భార్య పోనివలే, వదిలేయచ్చు. ఎందుకంటే ఆమె కూడా అబద్ధికురాలే కాబట్టి. ఒకవేళ భార్య అబద్ధం ఆడితే భర్త క్షమించవచ్చు. పాని నేను ఆడుతుండగా ఆవిడ ఆడిందిలే, ఏమైందిలే, లెట్ ఇట్ బీ అంటారు, వదిలేయి. పిల్లలు అబద్ధాలు ఆడి తల్లిదండ్రులు కూడా వదిలేయచ్చు. తల్లిదండ్రులు అబద్ధాలు ఆడితే పిల్లలు కూడా వదిలేయచ్చు. కానీ దేవుడు విడిచిపెట్టాడు. మై డియర్ బ్రదర్, నువ్వు ఎప్పుడైనా అబద్ధాలు చెప్పావా అని అడిగితే తీర్పులో నేను అబద్ధాలు ఆడానండి అన్నావు అనుకో, నీ మనస్సాక్షిని బట్టే తీర్పు జరుగుతుంది. నువ్వు ఇచ్చిన మాటను బట్టి. భయపడి నేను అబద్ధం చెప్పలేదండి అన్నావు అనుకో, నువ్వు పలికిన ప్రతి మాట ఒక గ్రంథంలో వ్రాయబడినట్లు బైబిల్లో ఉంది. దేవదూతలు వచ్చి ఆ గ్రంథాన్ని విప్పుతారు. నేను అబద్ధం ఆడలా నువ్వు బుకాయించినా కుదరదు. ఆ గ్రంథాన్ని విప్పి నువ్వు ఆడిన అబద్ధాలన్నీ ప్రూఫ్ చేస్తారు. అప్పుడు ఆ వ్రాయబడిన అబద్ధాలను బట్టి నువ్వు ఆడిందే అక్కడ రాయబడింది కనుక
నువ్వు ఖచ్చితంగా ఎక్కడికి వెడతావు చెప్పాలి. అగ్ని గంధకములతో మండు అగ్ని గుండములోనికి వెడతాం. ఎంత ప్రమాదం! భౌతికంగా ఈ లోకంలో ఉన్నప్పుడే పడిన నష్టం కాకుండా శాశ్వతమైన నష్టం, శాశ్వతమైన కష్టాన్ని నువ్వు అనుభవించవలసి ఉంది. దేనివల్ల? అబద్ధము వలన. ఎందుకని? అబద్ధికులు దేవుని రాజ్యానికి వారసులు కాలేరు. మరెలా? కాబట్టి స్త్రీలు కూడా గట్టిగా దీనిని తీసుకోవాలి. 12 మందిలో ఒకడైన అపోస్తలుడైన చెప్పండి, యోహానుకు పరలోక రాజ్యములోనికి ఎవరు వెడతారు, ఎవరు వెళ్ళరు అనే విషయాన్ని చూపిస్తున్నాడు, చెబుతున్నాడు. యోహాను, అబద్ధికులు పరలోకానికి వెళ్ళరయ్యా. మరి ఎక్కడికి వెళ్తారు చెప్పండి? అగ్ని గంధకములతో మండు గుండములోనికి వెడతాం. అగ్ని ఆరదు, పురుగు చావు. ఊరికే అబద్ధాలాడి అగ్నిగుండం పాలవుదామా? మరి సత్యవంతులు ఎక్కడికి వెళ్తారు? యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం. యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడునూ తండ్రి యొద్దకు. ద్వారా అంటే ఏంటి? నేను ఎలా సత్యమును పాటించానో, నేను ఎలా సత్యమును అనుసరించి బ్రతికానో, నేను ఎలా సత్యమును అనుసరించి జీవించానో, అలా ఎవడు జీవిస్తాడో, అలా ఎవరు బ్రతుకుతారో వారు మాత్రమే పరలోకానికి వెడతారు. నేను వెడతా, మీరు రావాలంటే మీరు కూడా నావలే బ్రతకాలి. కథలు కాదు, వాస్తవాలు కావాలి. బైబిల్లో యేసయ్య కాకుండా మనుషుల్లో ఎవరైనా సత్యం చెప్పిన వాళ్ళు ఉన్నారా? యోహాను పత్రిక, ఇదే యోహాను పత్రికల్లో టీవీలో వినేవాళ్ళు కూడా 2వ పత్రిక, ఒకే అధ్యాయం 2వ పత్రిక, మొదటి నుంచి. పెద్దనైన నేను, ఏర్పరచబడినదైన అమ్మగారికి ఆమె పిల్లలకును శుభమని చెప్పి వ్రాయినది. నేను మాత్రమే గాక సత్యము ఎరిగిన వారందరూ మనలో నిలుచుచు మనతో ఎల్లప్పుడూ ఉండు సత్యమును బట్టి మిమ్మును నిజముగా ప్రేమించుచున్నాను. సత్య ప్రేమలు మన యందుండగా తండ్రి అయిన దేవుని యొద్ద నుండి, తండ్రి యొక్క కుమారుడగు యేసుక్రీస్తు యొద్ద నుండి కృపయు కనికరమును సమాధానమును మీకు తోడగును. 4, తండ్రి వలన మనము ఆజ్ఞను పొందిన ప్రకారము నీ పిల్లలలో కొందరు, అండర్లైన్ చేసుకోండి, నీ పిల్లలలో కొందరు సత్యమును అనుసరించి నడుచుచుండుట కనుగొని. బాబా కొందరు. అపోస్తలుడైన యోహాను, మీరు సత్యం అనుసరించుచున్న నా సంగతి వింటే నాకు సంతోషంగా ఉంది. ఇంకా చూడగా 2 వర్గాలు తేలారు.
కొందరు సత్యమును అనుసరించుచున్నారు. కొందరు అంటే చెప్పండి, అందరూ కాదు. బాప్తిసం పొందిన వారందరిలో, సంఘముగా కూడుకున్న వారందరిలో, చర్చికి వస్తున్న వారందరిలో జీవగ్రంథమును చేతబట్టి జ్యోతుల వలె ప్రకాశిస్తున్నాము అనుకుంటున్న వారిలో అందరూ పాటించటం లేదట. కొందరు పాటిస్తున్నారు. ఆత్మల రక్షణ కోసం ప్రయాసపడుతున్న యోహాను అంటున్నాడు, నేను సంతోషిస్తున్నా కొందరైనా సత్యమును అనుసరించి జీవించుచున్నారు అన్న సంగతి విని, యేసయ్యలాగా జీవించుచున్న వారు కొందరైనా ఉన్నారు అని విని నేను ఆనందపడుతున్నా. అలాంటి వారు నాకు కావాలి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చెప్పండి, అందరూ కారు, కానీ అందరూ అబద్ధికులు కాదు, అందరూ సత్యం చెప్పేవారు కాదు, కొందరైనా. ఇప్పుడు మన సంఘాన్ని 2 గ్రూపులుగా విభజిస్తే అక్కడ ఉన్నట్లుగా మీలో సత్యం చెప్పేవారు ఎంతమంది, అసత్యము పలికేవారు ఎంతమంది, నిజం చెప్పేవారు ఎంతమంది, అబద్ధాలు చెప్పేవారు ఎంతమంది. మోసకరమైన నాలుక అన్నాడు కదా కీర్తనకారుడు. అలాంటి మోసపోయే వాళ్ళు ఎంతమంది. నేను ఫలానా చోట ఉన్నాను కాబట్టి వారి బుద్ధులు నాకు వచ్చాయి, ఎక్కడైనా వాళ్ళతో స్నేహము చెయ్యను, ప్రభువా నన్ను క్షమించు, తంగేడు నుప్పులతో కూడిన బాణములు నా పెదవుల మీద కురిపించి సత్యము పలికే శక్తిని నన్ను కాల్చేయి, నేను నీవలే జీవింపగోరుచున్నాను. నీకున్న యథార్థత, నీకున్న సత్యం, నీకున్న నమ్మకం, నీకున్న పట్టుదల నాకు ఇచ్చి నన్ను నీవలే తయారు చెయ్యయ్యా. అందుకని యేసు ప్రభు వారు చెప్పారు, క్రీస్తుని నమ్మిన వారందరూ పరలోకానికి వెళ్ళరు. విశాల మార్గమున వెళ్ళేవారు చాలామంది, పరలోకమునకు వచ్చేవారు చాలా తక్కువ మంది. ఎవరయ్యా వాళ్ళంటే ఇలా నిజం చెప్పేవారు, ఇలా సత్యం పలికేవారు, ఇలా యేసయ్యలాగా జీవించేవారు. సత్యం కోసం చిత్రహింసలు అనే ఒక బుక్ ఉంది, ఎప్పుడో చదివాను నేను ఏలూరులో ఉండగా. ఆంచి యవనప్రాయం నాకు ఎంత ఉపయోగపడిందో. ఈ స్థలాల విషయంలో వచ్చి వివాదం వస్తే నన్ను అబద్ధం చెప్పమన్నారు. వచ్చి అబద్ధం ఆడే లెక్కలో నేను సేవ మానేయటం మంచిదా, నేను అబద్ధం ఆడలేను. ఆశ్చర్యపోయారు. ఈ కేసు ఎంపీ గారి దగ్గరికి వెళ్ళి ఎవడో అన్నాడు, స్వార్థపరుడు, అవి దిగొచ్చాడా ఏంటి అన్నాడు, వాడి స్వార్థం కోసం. వెంటనే మాకు ఆయన అన్నాడు, ఆయన డివోటీ, ఇంగ్లీష్లో డివోటీ అంటాం, భక్తి కలిగిన వాడు. ఒక చిన్న అబద్ధం చెప్పనంటే నేను చెప్పలేనయ్యా అన్నాడు. అంటూ ఆయన కళ్ళ వెంట నీళ్ళు, స్థలం గల వాండ్ర గారు కళ్ళ వెంట నీళ్లు కార్చి, ఉన్నాడా ఎవడైనా నేను అబద్ధము చెప్పను అనేవాడు, అనే మగాడు ఎవడైనా బైపాస్ రోడ్లో మనకి తెలిసినంతలో ఉన్నాడా? నేను అబద్ధం చెప్పలేనయ్యా. ఆయన అబద్ధం ఆడించే ప్రయత్నము మనం తిప్పలు పడవాలి. మళ్ళీ నా దగ్గరికి రాల. ఎంపీ గారు అన్నారంటే, ఎవరయ్యా ఆయన గురించి చాలామంది చెబుతున్నారు నాకు, మళ్ళీ నా దగ్గరికి రాలా, వాళ్ళ తిప్పలు వాళ్ళే పడ్డారు. ఆ సత్యము చెప్పుట వలన నాకు చాలా ఉపయోగపడింది. దేవునికి స్తోత్రం. ఏం చెప్పుట వల్ల? సత్యము చెప్పుట. నేను అబద్ధం చెప్పను అన్న మాట చెప్పుట వల్ల అది మనకు, మన స్థలాలకు, నాకు కూడా చాలా గొడవలు వచ్చినాయి, మీకు తెలుసా?
ఇది నిలబెట్టడానికి మీరు చూస్తున్న స్థలం ఇక్కడ కూడా నేను చాలా ఇబ్బందులు పడ్డా. సత్యము, మన వాళ్ళు సత్యమేవ జయతి, చివరికి సత్యమే నెగ్గుతుంది. ఆ సత్యమే నీ పరువు పెంచుతుంది. ఆ సత్యమే నిన్ను పరలోకానికి చేరుస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ముగించుకుందాం, టైం అయింది. ఒక నిర్ణయం కావాలి. మీలో కొందరు సత్యమును అనుసరించి నడుచుకొని వచ్చున్నారన్న వార్త వింటే నాకెంతో. కొందరు, ఆ కొందరు ఎవరు? ఆ కొందరులో నువ్వు ఉన్నావా? ఆ కొందరులో నీవు ఉండాలని ఆశపడుతున్నావా? ఆ సత్యము పలుకుచున్న వారిలో నేనుండాలి ప్రభువా. యెషయా గ్రంథం 6వ అధ్యాయం. పొద్దు తీయకల టైం అయిపోయి. అబద్ధాలతో మోసాలతో సొసైటీ చెడిపోయింది యెషయా. అలా ఉండుట మంచిది కాదని చెప్పే సేవకుడు నాకు కావాలి. యెషయాతో అంటున్నాడు దేవుడు, సత్యమును చెప్పేవాడు కావాలి. చెప్పుట మాత్రమే కాదు, సత్యమును అనుసరించేవాడు కావాలి. నువ్వు వెళ్ళు అండవు, కావాలి అంటాడు. అప్పుడు యెషయా అన్నాడు, ఇంగ్లీష్లో చెప్పాలంటే whom shall I send? నేను ఎవరిని పంపాలి? చెప్పేవాడు కాదు, పాటించి చెప్పేవాడు కావాలి. ఎవరిని పంపాలి? whom shall I send? నేను ఎవరిని పంపాలి? యెషయా అన్నాడు, సెండ్ మీ, ఐ విల్ గో. నన్ను పంపు, నేను వారికి చెప్తానయ్యా. మరి నువ్వు సత్యమే పలుకుతావా? అయితేనే నువ్వు వాళ్ళకి చెప్పడానికి వీలు పడుద్ది. నన్ను మార్చయ్యా, నన్ను మార్చి పంపించయ్యా. నేను సత్యవంతుడిని కాదయ్యా. నన్ను కాల్చి, నన్ను మార్చి, నన్ను పంపిస్తే నేను మారి వారికి బోధిస్తా. నేను మారి వారిని మార్పులోనికి తెస్తా. అప్పుడు ఒక దేవదూత వచ్చి పట్టకర్రతో నిప్పులు తెచ్చి యెషయా పెదవుల మీద పెట్టి యెషయా పెదవులను నిప్పులతో కాల్చింది. అప్పుడు ఏమైపోయింది? ఆయన పెదవులలో ఉన్న అపవిత్రత తొలగిపోయింది. ఆ తరువాత ఆయన వెళ్ళి సువార్తను ప్రకటించాడు. దేవునికి స్తోత్రం. యెషయా గొప్ప ప్రవక్త అయ్యాడు. మనం పొందబోయే రాజ్యమును గూర్చి ప్రవశించాం. ఆయన పొందే సిలువలో దెబ్బల గురించి ప్రవశించాడు. లెమో తేజరిల్లుము, దేవుడు నీ మీద ప్రకాశించబోతున్నాడు, లే అని హెచ్చరించాడు. ఇదిగో కన్యక గర్భవతి అయి కాల్చబడిన పెదవులలో నుండి అబద్ధం వస్తుందా? 6వ అధ్యాయంలో పెదవులు కాల్చబడ్డాయి. 7వ అధ్యాయంలో ఒక పరమ సత్యాన్ని చెప్పాడు. కన్యక కంటుందా? పురుషుని యొక్క సహకారం లేకుండా ఒక ఆడది బిడ్డను కంటుందా? ఇది సత్యమా అసత్యమా? యెషయా సత్యం చెప్పాడా అసత్యం చెప్పాడా? ఏ తల్లిదండ్రులు లేకుండా ఆదాముకు జన్మనిచ్చిన దేవుడు, తండ్రి లేకుండా కన్య మరియకు తానే జన్మించి లోకానికి రక్షకుడయ్యాడు. ఆయనే ఇమ్మానుయేలు. ఇటీవల ఎవడో ఒక సైతానుగాడు ఇది ఎట్లా అన్నాడు. మన క్రైస్తవ పాస్టర్లు, అది దేవునికి సాధ్యమే, ఆయనకి అసాధ్యమైనది ఏది లేదు. తల్లిదండ్రులు లేకుండా ఆదామును పుట్టించిన దేవుడు ఈ కార్యము చేయలేడా? ఆదాము తండ్రి ఎవరు? లేడు, దేవుడే తండ్రి. ఆదాముకు తల్లి ఎవరు చెప్పండి?
లేదు, దేవుడే తల్లి. అది అద్భుతం. తల్లిదండ్రులు లేకుండా ఒక వ్యక్తికి జన్మనిచ్చిన దేవుడు ఇక్కడ చేయలేడా? చేశాడు. తానే వచ్చాడు బిడ్డగా. ఆయనకు సమస్తము అంటే యెషయా ప్రవచనము అసత్యము చెప్పాలి కాదు, సత్యం, 100% సత్యం. మరియమ్మ తల్లి ఎన్ని కష్టాలు పడింది ఒక రక్షకునికి జన్మనివ్వటానికి, ఎన్ని నిందలు భరించింది. పెళ్లి కాకముందు పిల్లోడు పుట్టాడంటే ఎంత ఆడిపోసుకున్నారు ఆ తల్లిని. అవమానం భరించలేక ఆమె బంధువు ఎలిజబెత్ ఉంటే అడవుల్లో ఉంటే అక్కడికి వెళ్ళి ఆమెతో నివాసం చేసి ఎట్టకేలకు రక్షకుడిని కని పెంచి సిలువకు అప్పగించి కళ్ళారా చూచి కొడుకు పడిన శ్రమను చూచి చనిపోయింది. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి అందరూ కాకపోవచ్చు, కొందరైనా ఉన్నారా? ఇప్పుడు చేయొద్దు. మీ ధైర్యం ఉంటే ఇప్పుడు చేయొద్దండి. నేను సత్యమే పలుకుతాను. ఒకవేళ ఏమైనా ఉంటే నన్ను ఆ తంగేడు నిప్పులతో నా పెదవులను దేవుడు కాల్చునుగాక. చెడ్డ స్నేహాలు చేసి నేను అబద్ధికుడు కావటం నాకు ఇష్టం లేదు. నా స్నేహితులు పోయిన నేను అబద్ధికుడును కాకుండునుగాక. చెడ్డ స్నేహాలు చేసి నేను అబద్ధాలు ఆడుతూ కూర్చోను. నన్ను అపార్థం చేసుకున్నా పర్వాలేదు, కానీ నేను అబద్ధం చెప్పను. ఇంగ్లీష్లో లై అంటారు, అబద్ధం లై. నేను అలా అబద్ధం చెప్పను. పురుషులు ధైర్యంగా చేయతారు. లేడీస్ లవ్ మెనీ కొందరైనా ఉన్నారా? ఆ నిర్ణయాలు కలిగిన వారు ఉన్నారా? ఒకసారి చేతి స్తోత్రం చెప్పు. ముగింపు. సత్యము పలికిన వారు పరలోకానికి వెడతారు, అసత్యము చెప్పిన వారు అగ్నిగుండానికి వెడతారు. ఏది కావాలో ఇక్కడే తెలుసుకో. భక్తి శ్రద్ధగా చేయండి, యేసయ్య వలే జీవించాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అబద్ధం చెప్పాడు సౌలు. సమయాలు ఒప్పుకోలేదు. బలులను అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం. నీ బలులవడం కావాలి. అబద్ధికుడా, నువ్వు తినటానికి గొర్రెలను తెచ్చుకొని దేవునికి బలిస్తానంట, అబద్ధం ఆడతావా? ఏం పెద్ద మనిషివరా నువ్వు? నీ రాజ్యము కోల్పోతున్నావు, జాగ్రత్త. చిన్న అబద్ధానికి. అవును, సౌలు ఏం చేశాడు? రాజ్యాన్ని కోల్పోడు. వెంటనే దావీదు రాజు అయ్యాడు. తల ఉంచండి, ప్రార్థన చేయండి. టీవీలో నాతో ఏకీభవించు. తండ్రి మీ నామమునకు స్తోత్రం. 120వ కీర్తనలో సత్యమే పలకాలి. పెదవులున్నాయని అబద్ధాలు చెప్తే అది ప్రభావం. లోక సంబంధంగానైనా వ్యక్తిగతంగానైనా అది అగ్నిగుండానికి తీసుకువెడుతుంది. మోసకరమైన నాలుక ప్రమాదం. తంగేడు నిప్పులతో కాల్చబడ దేవుడు దహించు అగ్ని. దేవుని పరిశుద్ధాత్మ అగ్ని చేత అబద్ధమైన నాలుకలు, అబద్ధమైన పెదవులు, అబద్ధమైన జీవితాలు కాల్చబడును గాక. కొందరైనా మీలో ఉన్నారు. నాకు సంతోషంగా ఉందన్నాడు అపోస్తలుడు. సంఘాలలో కొంతమంది అయినా ఉన్నారని నమ్ముతున్నాను తండ్రి. లేకపోతే ఈ ప్రయాసంతా వృధా యేసయ్యా. అందరూ నరకానికి పోతే ఎందుకయ్యా ఈ భక్తి? కొందరైనా ఉన్నారని నేను నమ్ముచున్నాను తండ్రి. అందరూ ఆ రీతిగానే ఉండగలుగుటకు సహాయించు. కష్టపడి పని చేసుకుంటూ ఉన్నంతలో తిని బ్రతికేవాడు అబద్ధాలాడనవసరం లేదు. స్వార్థం ఉంటేనే అబద్ధం వస్తుంది. నిస్వార్థంగా బ్రతకాలనుకున్నవాడు ఆడవలసిన పనే లేదు.
ఈ చక్కటి వాక్యం నీరు కట్టి ఫలింపచేయండి. మేము మీ వల్లే బ్రతికే ధన్యతను మాకు దయచేయండి. మీ మనస్సు మాకు కలిగించండి. హల్లెలూయా. యెషయాకి ఇచ్చిన పెదవులు మాకు ఇవ్వండి. కీర్తనాకారుడు కోరుకున్నట్లుగా ఆ కోరిక మాకు దయచి, అపొస్తలుడు సంఘంలో కొందరు ఉన్నారన్నారు, అలాంటి వారు కొందరైనా ఉండగలుగుటకు దీవించు. టీవీలో ఎందరో చూస్తున్నారు, వారందరిలో కొందరైనా సత్యవంతులు లేవగలుగుటకు సహాయం చేయమని యేసునామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. సర్ రెవరెండ్ డాక్టర్ బి పరంజ్యోతయ్య గారికి ప్రభు పేరిట ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. రెవరెండ్ డాక్టర్ ఈ ఎలియాజర్, వికారాబాద్ ఇమ్మానియేల్ చర్చి పాస్టర్ గారిని నేను. ఈ మధ్య కోవిడ్ వచ్చింది, హాస్పిటల్లో జాయిన్ అయ్యాను. చాలా బాధను అనుభవించాను. ఇంచుమించుగా మరణానికి అందుబాటులోకి వెళ్ళాను. 80% పైన ఊపిరితిత్తులు ఇన్ఫెక్షన్ వచ్చినాయి. డాక్టర్లు కూడా 1 గంటలో ఏమైనా కావచ్చని చెప్పారు. ఆ హాస్పిటల్లో ఉన్నాను, బెడ్ మీద ఉన్నాను. ఫోన్ ఆన్ చేసినప్పుడు యూట్యూబ్లో పరంజ్యోతయ్య గారు ఆ కీర్తనల గ్రంథం మీద ఒక కీర్తన వెంబడి ఇంకో కీర్తన వివరిస్తూ వస్తున్నారు. 117వ కీర్తన, స్పెషల్లీ 118వ కీర్తన ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. ఇరుకులో నుంచి విశాలతలోనికి నడిపించడం గురించి పరంజ్యోతయ్య గారు ఆ విషయాలు చెబుతూ, తను చర్చి కట్టేటప్పుడు 3 నెలల ఆ పాపతో పాస్టర్ గారు ఎంత కష్టపడ్డారు, ఆ కీర్తన దావీదికి అన్వయిస్తూ, ఆ విధంగా యేసుప్రభు వారికి అన్వయిస్తూ ఆ కీర్తన వివరించేటప్పటికి దేవుడు సూటిగా నాతో మాట్లాడాడు. ఆ వాక్యము ద్వారా దేవుడు నన్ను ఆదరించాడు. కనుక అయ్యగారు, కీర్తనల గ్రంథం మీద ఒకదాని వెంబడి ఒకటి మీరు క్రమంగా వివరిస్తున్నందుకే మీకు వందనాలు. బెడ్ మీద ఉన్నప్పుడు మీరు చెప్పిన వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడి నన్ను బలపరిచి నన్ను ఆదరించాడు. కోవిడ్ నుంచి విడుదల పొందాను. తిరిగి మా ఇంటికి వచ్చి సంఘముతో మా కుటుంబ సభ్యులతో కలిసి ఉండటానికి దేవుడు కృప అనుగ్రహించారు. మీరు చెప్పిన కీర్తనల గ్రంథం వాక్య భాగం ద్వారా దేవుడు నాతో మాట్లాడి నన్ను బలపరిచాడు. మీకు ప్రత్యేకమైన వందనాలు. జీజీఎం వ్యవస్థాపకులైన మీకు పరంజ్యోతయ్య గారికి స్పెషల్లీ ప్రత్యేకమైన వందనాలు. థ్యాంక్ యూ సో మచ్. ప్రైజ్ ద లార్డ్. యేసుని మాటలు వినగా వినగా మనసుకు శాంతి, ఆత్మకు రక్షణ. యేసుని మాటలు వినగా వినగా మనసుకు శాంతి, ఆత్మకు రక్షణ. యేసుని మాటలలో విలువను ఎరిగినచో, యేసుని మాటలలో విలువను ఎరిగినచో నీ బ్రతుకంతా మేలే మేలుగా, నీ బ్రతుకంతా